కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇప్పుడు మనం చూడబోతున్నాం. ధరతో సంబంధం లేదు, బంగారం కొనడం ఒక సరదా. కొన్న బంగారంతో తీరొక్క డిజైన్లు చేయించుకోవడం మహా సరదా. సంప్రదాయం కాదు, ఆనవాయితీ అంతకన్నా కాదు, కానీ గోల్డ్ కొనడాన్ని అలవాటుగా మార్చేసుకున్నాం. ఈ కారణంగానే కాకినాడ జిల్లా వేళంగిపల్లె బంగారు గ్రామం అనే పేరు తెచ్చుకుంది. ఏ ఇంటి గడప తట్టినా అక్కడ కిలోల కొద్దీ బంగారం, లెక్కలేనన్ని డిజైన్ల ముచ్చట్లే వినిపిస్తాయి. అక్కడ పసిడి ధర 1,00,000 మార్క్కి చేరువ కావడంతో వేళంగి గ్రామం పేరు ఇప్పుడు రీసౌండ్ ఇస్తోంది. డబ్బు ఉంది కదా అని ఊళ్ళో వాళ్ళెవరూ భూములు కొనుక్కోలేదు, వ్యాపారాలు విస్తరించలేదు, కేవలం బంగారం మాత్రమే కొనుక్కున్నారు. తులం బంగారం 6,000 ఉన్నప్పటి నుంచి ఇదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ వచ్చారు. దీంతో బంగారం అంటేనే వేళంగి అనే పేరు వినిపించే పరిస్థితి. అసలు గోల్డ్కి వేళంగి గ్రామానికి ఉన్న అటాచ్మెంట్ ఏంటి? దీనికి సంబంధించి మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ సత్య ఏం చెప్తున్నారో విందాం. ప్రస్తుతం కాకినాడ జిల్లా వేలంగి గ్రామంలో ఉన్నాము. వేలంగి గ్రామానికి సంబంధించి ఏదైతే బంగారం రేటు పెద్ద మొత్తంలో పెరుగుతున్న నేపథ్యంలో వేలంగి గ్రామానికి అనుబంధం ఉంది చెప్తారు చాలా మంది గ్రామస్తులు కూడా. మీరు అప్పట్లో ఎంత కొనేది? అప్పుడు 6,100 అండి తులం, 916 బంగారం, బిస్కెట్ 3 సున్నాలు బంగారం 6,100, 6,200. 3 సున్నాలంటే బిస్కెట్ బంగారం అండి, బిస్కెట్ బంగారం కొని 50 తులాలు బంగారం కొని నగలు చేయించుకున్నదండి. ఎంత ఎంత అండి ఎంత చేయించుకున్నారు? నగలు అండి ఆవిడండి మీకు 6,100 అండి తులం. ఓకే అంటే ఎన్ని గ్రాములండి? 11 గ్రాములు 65 మిల్లీలు అండి. 11 గ్రాములు 65 మిల్లీలు ఆ రకంగా చేయించుకున్నాం. కేడిఎం చేత చేయించుకున్నాం. ఏనండి ఎంత చేయించుకున్నారు? అలాగా 50 తులాలు చేయించుకున్నాం. అంటే వేలంగికి గ్రామానికి ఈ బంగారానికి అట్లా ఏంటంటే లింక్ చాలా మంది ఇక్కడికి కొనుక్కోరు అంటారు కదా. ఏంటండి వేలంగి గ్రామానికి బంగారానికి లింక్ ఏంటంటారు చాలా మంది? వేలంగి గ్రామం అంటే ఎక్కడెక్కడ నుంచి వచ్చి డిజైన్లు చేయించుకోవడం కేజీలు లెక్కన ఉన్నాయండి మా ఊరు బంగారాలు. చేయించుకోరండి కమ్మూరు, కేజీలు లెక్కన ఉన్నాయి. నగలు ఎట్టుకోరండి అలా భయవండి, వాళ్ళకి దొంగల కంది పెడతారమ్మని భయవండి. మా ఆటోల మీద కష్టపడి చేయించుకుంటాం సరదాగా. ఇప్పుడు 1,00,000 రూపాయలు వెళ్ళిపోతుందండి. ఇప్పుడు 1,92,000 ఎంత ఉన్నదండి తులం. అవును, మొన్న 50,000 రూపాయల బంగారం పాడేసానండి బాబు. ఈ మెల్ల పూస రుద్రాస్పోర్ట్ చేయించుకుని 16 సంవత్సరాలు అయింది. సో ప్రతి ఇంట్లోనే కూడా ఇక్కడ బంగారం ఖచ్చితంగా మా కాపులు కొనుక్కున్నారండి అందరూ. ఇప్పుడు 92,000 ఎంత ఉన్నదండి. కాసు మీకు 80,000 ఎంత ఉన్నదండి. మీరు కొన్నప్పుడు 6,000. కాసు 4,000 అండి. 4,000 అండి కాసు. తులం 6,100 కేడిఎం బంగారం అండి. అన్ని రకాలుగా చేయించుకున్నాం. ఏంటండి ఎలాంటి మోడల్ చేయించుకున్నారు అప్పట్లోనే ఇంట్లో? అప్పుడు వ్యాపారం చేసుకునే వాళ్ళు అండి, నా కొడుకు నేను. మోడల్స్ ఏది చేయించుకున్నారు? బంగారం ఎక్కువ కొనేవారు ఏంటండి మోడల్స్? బంగారం ఎక్కువ ఏ మోడల్స్ కొనేవారు? చంద్రహారాలు గొలుసులు ఏ రకరకాల ఆవిడకి నచ్చినవి చేయించుకున్నదండి. అదేలేండి. నల్లబోసలు చాలా మా పాపకి తీసింది. ఇప్పుడు ఆ టైపు కుదరవండి ఎవరికండి. మోడల్ పచ్చలహారం ఇంకా ఏంటి మోడల్ చెప్పారు మీరు అప్పుడు చేయించుకునేవారు అన్నారు? చంద్రహారం గొలుసండి, నల్లబోసలు, ఇంకా లక్ష్మీదేవి బొమ్మలు ఎన్నో చేయించుకున్నాం. ఇది ఇక్కడ వేలంగి గ్రామానికి ప్రతి ఇంటిని అడిగినా కూడా ఇదే, అంటే చంద్రహారాలతో పాటు లక్ష్మీదేవి సంబంధించినటువంటి రూపులతో కూడినటువంటి హారాలు ప్రత్యేకంగా ఇక్కడ స్వర్ణకారులతో చేయించుకునే వాళ్ళు ఉన్నారు. ఇది వేలంగి గ్రామానికి సంబంధించి ప్రతి వాళ్ళు కూడా ఈ బంగారం ధరను చూసి వాము అనిపిస్తున్నారు. కానీ వాళ్ళ వస్తువులు చూపించేవారు, ఎందుకంటే రోజులు బాగాలేదు, దొంగతనాలు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి వాళ్ళ వస్తువులు చూపించలేకపోతారు. కొంతమంది బ్యాంకుల్లో పెట్టుకుంటే, కొంతమంది వారసత్వంగా వస్తున్నటువంటి కూతుర్లకి కోళ్ళకి ఇచ్చేసామంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు అయితే చెప్తున్నారు. ఇది వేలంగిలో ఉన్నటువంటి ఈ బంగారం ధరకి. బంగారం అప్పట్లో పెద్ద ఎత్తున కొన్ని కాజుల బంగారం కొనుక్కునేటువంటి వారంటూ కూడా స్వయంగా గ్రామస్తులు చెప్తున్నారు. కెమెరా రసూల్తో కలిసి సత్య TV9 వేలంగి గ్రామం నుంచి. సో వేలంగిలో ఒకప్పుడు స్వర్ణకారులకు మంచి డిమాండ్ ఉండేది. రకరకాల డిజైన్ల కోసం చెన్నై నుంచి కూడా చాలా మంది అక్కడికి వచ్చేవాళ్ళట. అయితే ఈ రీసెంట్ టైమ్స్లో కార్పొరేట్ షాపులు వచ్చిన తర్వాత తమకు అంతగా గిరాకీ లేదు అంటున్నారు స్వర్ణకారులు. గోల్డ్కి చాలా ఎక్కువ అనుబంధం ఉందండి. పనులు కూడా ఉండి అప్పట్లో రేటు తక్కువ ఉండడం వల్ల. ఇప్పుడు వచ్చి కార్పొరేట్ షాపులు ఎక్కువ అవడం వల్ల పనులు లేవు, తగ్గేయమంటే. స్వర్ణకారుల చేత మేకింగ్ చేయించుకునేవారండి, కొంచెం తగ్గింది.
అప్పట్లో ఈ 20 గ్రాములు అంటే మామూలుగా 10 గ్రాములు బంగారం 1500 2000కి వచ్చినాయి హౌస్ ఇక్కడ ఉన్నాయి కదా. నాకు తెలిసినంత వరకు అంత లేదండి. నాకైతే 6000 రేటు అలా తెలుసండి. గతంలో ఉన్నవారండి పూర్వం ఉండేదండి, తక్కువ ఉండేదండి. అలాంటి వాళ్ళు ఉన్నారండి ఇక్కడ ఇంకా చనిపోయారు కదండి. ఇంకా కుర్రోళ్ళు వచ్చామండి. డిజైన్ ఎలా ఉండే నాకు డిజైన్ ఓల్డ్ అండి, చేతితో చేసేవారండి, హ్యాండ్. అప్పట్లో సవర్ల కొద్దీ బంగారం కొన్నారు, వారసత్వంగా తమ పిల్లలకి ఇచ్చారు. ఇప్పటికీ ఆ బంగారం అలాగే ఉంది అని చెప్తున్నారు స్థానిక మహిళలు. ఆ డిజైన్లు గనక చెడగొడితే మళ్ళీ అంత క్వాలిటీ వచ్చే పరిస్థితి లేదు అని చెప్తున్నారు. మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్య మరింత సమాచారం అందిస్తారు. ప్రస్తుతం బంగారం రేట్లకు రెక్కలొస్తున్న నేపథ్యంలో ఒక్కొక్క గ్రామానికి బంగారానికి సంబంధించి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంది. ఒక్కొక్కళ్ళుగా ఒక ఆసాముల ఇంట్లో కొన్ని రకాలకు సంబంధించినటువంటి బంగారపు బిస్కెట్లోనే కొద్దిసేపటి క్రితం అంటే ఇక్కడ వేలంగి గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తి చెప్పారు. అయితే అప్పట్లో 50 కాసులు బంగారానికి సంబంధించి కేవలం 4000 నుంచి 6000 వరకు మాత్రం కొనేవాళ్ళం అంటూ కూడా కొంతమంది చెప్తున్నారు. అయితే ఇక్కడ మన చేతిలో ఉంది ఇప్పుడు చంద్రహారం. ఇది దాదాపుగా 25 ఏళ్ల క్రితం సంబంధించినటువంటి చంద్రహారం. అలాగే అరవింకి ఇది కూడా 25 ఏళ్లకు సంబంధించినటువంటి మోడల్. అంటే స్వర్ణకారులు ఇంటికి వచ్చి మోడల్ని తయారు చేసి ఇచ్చేవారని ఊరప్పట్లో. దానికి సంబంధించి వాళ్ళ వారసకానికి సంబంధించినటువంటి కోడలకి ఈ వారసత్వంగా ఇచ్చినటువంటి ఈ చంద్రహారానికి సంబంధించి ఇప్పుడు చేయించుకోవాలంటే దాదాపుగా 80 నుంచి 90 వేల వరకు అవుతుంది. అప్పట్లో ఇది కేవలం 20 నుంచి 25 వేలు మాత్రమే అయ్యేది. దీన్ని ఎలా జాగ్రత్త పెడుతున్నారు, ఎలా వస్తున్నారు? ఇది చంద్రహారం మీ అత్తగారి దగ్గర నుంచి వచ్చిందండి? అంటే అవునండి, ఇది అత్తయ్య గారు పూర్వం 25 ఏళ్ళ కిందట చేయించుకున్నారండి. ఇప్పుడు తర్వాత మా పెళ్ళిళ్ళు అయ్యాక ఇంకా మీరు వేసుకోండి అమ్మా అని చెప్పి ఇచ్చారండి. మేమైతే పాడు చేసుకోకుండా మేము వాడుకుంటున్నామండి. కానీ ఇప్పుడున్న దానికి నిజంగా మేము చేయించుకోవాలంటే చాలా కష్టమైన పరిస్థితులండి. ఈవెన్ పిల్లలకి కూడా చెవులకి కూడా పెట్టి పంపించాలంటే భయం వేస్తుందండి నిజంగా. అంతలాగా బంగారానికి రెక్కలు వచ్చాయండి. కానీ మన పూర్వీకులేమో బంగారం ధరించాలి, ఇవన్నీ మన సాంప్రదాయంలో ఒక భాగం, మంచిది మన ఆరోగ్యానికి అనేవారు. కానీ ఇప్పుడున్న రోజుల్లో బంగారం కొనాలంటేనే చాలా దారుణంగా ఉండి ఈ 1 గ్రామ్ గోల్డ్ అని ఫ్యాన్సీ జ్యువెలరీ మీదకి వెళ్ళిపోతున్నామండి. అప్పుడు వస్తూ ఇప్పుడు ఇది 25 వేలు అంటున్నారు. ఇప్పుడు ఇది కొనాలంటే మీ పిల్లలకి వరకైనా 70 నుంచి 80 వేల వరకు అవుతుంది. అంటే ఆ బంగారాన్ని దాచుకోవడం ఉంచుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది? అంటే అండి మన వరకు పర్వాలేదండి, కానీ పిల్లలు అయితే ఇష్టపడట్లేదండి. ఈ బంగారం ఈ లేటెస్ట్ కోరుకుంటున్నారు. కానీ ఇవి చెరిపించి మళ్ళీ అలా చేయించాలంటే అప్పుడున్న నాణ్యత క్వాలిటీ కూడా ఇప్పుడు ఉండట్లేదు అనిపిస్తుంది. కట్టుబడి కానీ అన్నీ కూడా చాలా బాగా చేసేవారండి. ఒక్క రాయి ఊడిపోవడం కానీ ఒక్కటి వంగిపోవడం కానీ అది ఉండేది కాదు. అత్తగారు వాళ్ళు వేసుకున్నారు, తర్వాత ఐడియా లేదండి. తక్కువేనండి. ఇప్పుడు దండవంకిలు అని ఇంకా లేటెస్ట్గా చేతికి బ్యాంగిల్ లాగా లేకపోతే ఒక థ్రెడ్ లాగా చేయించుకుంటున్నారండి. పిల్లలకైతే నిజంగా బంగారంతో వేయించడం ఆ ముచ్చట అయితే తీరడం కష్టంగా ఉంటుందండి. ఇది అంటే ఇలా వారసత్వంగా అంటే కొంతమంది కొడుకులకు సంబంధించినటువంటి భార్యలకి కానీ లేదా కూతుర్లకి కానీ ఆ వారసత్వ బంగారాన్ని ఇవ్వడం ఇది చాలా చోట్ల అంటే వేలంగి గ్రామంలో చాలా చోట్ల కూడా ఇది నడుస్తూ ఉంది. ఇప్పటికీ ఆ గోల్డ్కి సంబంధించినటువంటి స్వర్ణకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెన్నై నుంచి ఇక్కడికి వచ్చి ఆ గోల్డ్కి సంబంధించినటువంటి డిజైన్ని స్వర్ణకారులు చేయించేవారు అంటారు. 10,000 20,000 పెట్టి 10 గ్రాములు 20 గ్రాములకి కేవలం 2,000కి 2,500కి వచ్చి గ్రామాల్లో సంబంధించిన ఇళ్లలో కూడా బంగారం ఉంది. ప్రస్తుతం ఇప్పుడు చూసినవి కూడా 25 ఏళ్ళు 30 ఏళ్ల క్రితం సంబంధించినటువంటి బంగారమే. ప్రస్తుతం ఆ మూలాలంతా కూడా స్థానికంగా ఉన్నటువంటి కాకినాడ జిల్లా వేలంగి గ్రామంలో కనిపిస్తున్నాయని చెప్పాలి. 20% రసూల్తో కలిసి సత్య TV9 కాకినాడ జిల్లా నుంచి.